బడ్జెట్ విషయానికి వస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అంకెల గారడితోటి 4 కోట్ల ఈ తెలంగాణ ప్రజల్ని మోసగించింది. ఆశల బడ్జెట్ను అంకెల గారడితో ఆర్థిక మంత్రి బట్టి గారు ప్రవేశపెట్టి మళ్ళీ ప్రజలకు నిరాశ కల్పించారు. అట్టడుగు అణగారిన వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు మౌలిక వసతులైనటువంటి విద్యా, వైద్యం, ఉపాధి రంగాలకు అసలు బడ్జెట్లో కేటాయింపులు ఏమండవి? అసలు పేద ప్రజల ఆరోగ్యం గురించి చిత్తశుద్ధి ఉందా ఈ ప్రభుత్వానికి? మొన్న చూస్తే ఖజానా విషయానికి వస్తే దాదాపు 3600 మందికి పైగా ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే, పెద్ద మనుషులు వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళ పైసలు రూపాయి జమ చేసుకొని పెడితే అందులో 86 మంది వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైసలు తీసుకోకుండా చనిపోయారంటే ఎంత దారుణం! హైకోర్టు ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా మరి సిగ్గు రావట్లేదు. ఇది చాలా దారుణం అండి. కోట్లాది రూపాయలతోటి ఫ్యూచర్ సిటీ అని అంటారు, ఇంకోటి రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ అంటారు, ప్రాజెక్టులు అంటారు. మరి ఈ పేదలకు ఎక్కడ భూములు ఉన్నాయి? ఈ పేదలు ఏ ఏసీ కార్లలో తిరుగుతున్నారు? ఏ విమానాలలో ఎవరు తిరుగుతున్నారు? అంటే అట్టడుగు అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే చర్యలు చేపట్టడం లేదు. అంటే ఈ పేదల బాగుండడం, పేదల సంక్షేమం ఈ బీజేపీ గుడిష్టం లేదు. అందుకే ఈ అగ్రకుల పార్టీలైనటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భవిష్యత్తులో ఈ తెలంగాణలో తగిన బుద్ధి చెప్పబోతున్నారు 3.5 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు. ధర్మ సమాజ్ పార్టీగా బీసీ, ఎస్సీ, ఎస్సీ జేఏసీగా మన గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నేతృత్వంలో తెలంగాణలో భవిష్యత్తులో రాజకీయ భూకంపం సృష్టిస్తాం. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలారా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఉన్నటువంటి ఆ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలారా, ఇకనైనా తస్మాత్ జాగ్రత్త. ఆ పార్టీలను నమ్మకండి. ఎన్నడైనా అవి కిరాయి కొంపలు, ఇది మన సొంత ఇల్లు. కాబట్టి మన ఇల్లును మనం నిర్మించుకుందాం, మన పార్టీ మనం నిర్మించుకుందాం, మన ప్రజల్ని మనం సంఘటితం చేద్దాం. మన సమస్యల గురించి ఈ ప్రభుత్వాల మెడలు వంచి మనం హక్కులు సాధించుకుందాం. ఆకలి ఉద్యమాలు, హక్కులు ఉద్యమాలే కాదు, అధికార ఉద్యమాన్ని చేపట్టి మనం ఈ తెలంగాణలో ఈ రాష్ట్రాన్ని ఏలేటువంటి ఒక అట్టడుగు వర్గం ఏలే స్థాయికి పోతేనే, బాధితుడు పాలితుడైతేనే ఈ సంపూర్ణ న్యాయం జరుగుతుంది ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా.